దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తన వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక మెసేజ్తో సమస్యలను పరిష్కరించుకునేలా వాట్సాప్ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఈ వినూత్న సేవలను ప్రారంభించారు. వినియోగదారులు 8712441912 నంబర్ను తమ మొబైల్స్లో సేవ్ చేసుకుని హాయ్ అని పంపడం ద్వారా తక్షణమే విద్యుత్ సేవలకు సంబంధించిన మెమోను పొందవచ్చని ఆయన వివరించారు. ఈ వాట్సాప్ చాట్బాట్ కేవలం సమాచారం కోసమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవనుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సాంకేతిక లోపాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, ప్రమాదకరంగా మారిన స్తంభాలు, విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మల వంటి ఏవైనా ఫిర్యాదులను వినియోగదారులు నేరుగా ఇక్కడ నమోదు చేయవచ్చు. అలాగే ఆన్లైన్లో బిల్లు కట్టిన తర్వాత కూడా సమాచారం అప్డేట్ కాకపోవడం లేదా బిల్లు రీడింగ్లో లోపాలు వంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. ఇది అధికారుల జవాబుదారీతనాన్ని పెంచుతూ పారదర్శకమైన సేవలను అందిస్తుందని సీఎండీ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వాట్సాప్ సేవ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా వినియోగదారులను రక్షించే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మీ విద్యుత్ బిల్లు కట్టలేదు, వెంటనే ఈ లింకు నొక్కండి, లేదంటే పవర్ కట్ చేస్తామంటూ సైబర్ కేటుగాళ్లు పంపిస్తున్న మెసేజ్లకు ఈ అధికార చాట్బాట్ చెక్ పెడుతుంది. వినియోగదారులు ఈ అఫీషియల్ నెంబర్ ద్వారానే తమ అసలు బిల్లింగ్ వివరాలను సరిచూసుకోవచ్చని, దీనివల్ల తప్పుడు సమాచారానికి తోవుండదని సీఎండీ స్పష్టం చేశారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ అందుబాటులో ఉన్నందున ఈ సేవలు సామాన్యులకు సైతం ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.